బియ్యము, వాము, సాబుదానా, గుండు అన్నీ కలిపి మరి ఆడిచ్చాము. దీంట్లో బియ్యానికి 2 kgsకి 1/2 kg గుండు, 50 గ్రాములు సాబుదానా, తగినంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టుగా. కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతే చూసుకొని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ మరగబెట్టుకొని పోసుకోవాలి క్రిస్పీ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మీకు ఇది నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం డిఫరెంట్గా క్రిప్సీగా బాగుంటాయి. సో మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. కాబట్టి వేడివేడిది చేయి పెట్టకుండా గండతోటి తిప్పుకోండి. కొంచెం నువ్వులు కూడా వేసుకుందాం ఫైనల్గా. అంతా మిక్స్ చేసుకోవాలి కలిసేటట్టుగా. మా అత్తగారికి ఇష్టం అల్లం వెల్లుల్లి వేసి రోట్లో నూరి రసం పోసేది. బాగా మిక్స్ చేసిన తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసుకోండి. తగినన్ని మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. సో నువ్వులు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలి పిండిలో. వాటర్ వేసి కలుపుకోవాలి. సో వాటర్ తగినంత వేసుకొని పిండి కలుపుకోవాలి. టూ కేజీస్ పిండి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పిండి కలుపుకుంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 2 kgs పిండి మీరు ఒకేసారి కలిపేసుకుంటే మనం మినపప్పు వేసాం కాబట్టి కొంచెం జిగురుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ వేసుకుంటే పిండి ఫ్రెష్గా ఉంటుంది. నానకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇలా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా పిండి కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకుంటే బాగుంటుంది. ఇలా వచ్చేలాగా, ఇలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి. టిక్క నింగు ఎక్కడ